సో సాయి ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ అయింది. అక్కడికి ఆపేస్తే బావుంటది. లేదు నేను దాని మీద ఇంకా మనీ సంపాదిస్తా. నేనొచ్చే గేమ్ చేంజర్‌ని ఇంకా 'డాకుమార్' నేను కొడతా పక్కా అని చెప్పేసి 20 మినిట్స్ యాడ్ చేయడం. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా ఇది చూస్తుంటే ఇంకా నెగటివిటీని కొని తెచ్చుకోవడం అనే విధంగా నేనైతే దీని గురించి మాట్లాడతా. ఇప్పుడు 'పుష్ప 2' సినిమా మంచి సక్సెస్ అయింది. అతి తక్కువ కాలంలోని అన్ని సినిమా రికార్డులను కూడా బ్రేక్ చేసింది. ఇంతవరకు భారతీయ సినీ చేతిలోని ఎప్పుడు కూడా ఇంతటి గొప్ప అంటే ఇంత తక్కువ సమయంలో ఇంత కలెక్షన్లు ఏ సినిమా కూడా రాలేదు. సో అంత మంచి రికార్డ్ని మాత్రం సృష్టించింది. సో అయినప్పటికీ ఇక్కడ కేసులని, పోట్లాట్లని, అక్కడ సంధ్యా థియేటర్ జరిగిన ఇష్యూ వల్ల చాలా మటుకు కూడా ఇప్పటికి ఇంకా కేసు నడుస్తుంది. రెగ్యులర్ బెయిల్ మీద అల్లు అర్జున్ ప్రజెంట్ అయితే నార్మల్ గా ఉన్నాడు. సో ఇప్పుడు చూసుకుంటే అక్కడ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఒక నిర్ణయాన్ని మాత్రం తీసుకున్నారు. జనవరి 11 నుంచి ఇంకా ఈ సినిమాకి 'పుష్ప 2' సినిమాకి కొన్ని అన్సీన్ కంటెంట్ మాత్రం వాళ్ళు 20 నిమిషాల పాటు యాడ్ చేయడం జరిగిందంట. సో ఆల్మోస్ట్ ఈ సినిమా ఇప్పటికే మనకు 3.5 గంటలు అయితే ఉంది. సో మరి ఇంకా 20 మినిట్స్ దీనికి యాడ్ చేసి జనవరి 11 నుంచి థియేటర్లలో 'పుష్ప 2' రీలోడెడ్ అనే విధంగా వాళ్ళు ఆ వర్షన్ ని మాత్రం రిలీజ్ చేస్తారంట. సో ఇప్పుడు ఇది ఎట్లా ఉంది, మనకి ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు అంటే పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్ది 'గేమ్ చేంజర్', బాలకృష్ణది 'డాకు మహారాజ్', సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ది. సో ఇప్పుడు ఈ 3 సినిమాలు ఇంత మంచి బరి ఉంది, ఆల్రెడీ మంచి బజ్ వచ్చింది. వాళ్ళు అన్ని ఈవెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ భారీ లెవెల్లో చేశారు. ఓకే, సో ఇలాంటి క్రమంలో ఇక్కడ 'గేమ్ చేంజర్' కి 'డాకు మహారాజ్' సినిమాకి మధ్యలో తీసుకొచ్చి ఈ సినిమాని పెడతామంటే ఇది ఖచ్చితంగా ఈ సినిమాని దెబ్బతీయడానికి అనిపిస్తుంది అనమాట. అంటే ముఖ్యంగా ఇన్ని రోజుల పాటు ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా మెగా ఫ్యామిలీ అంతా కూడా సపోర్ట్ ఉంది, ఇదంతా కూడా ఓకే. అందరూ అనుకున్నారు మళ్ళీ వీళ్ళ మధ్య ఏం లేదు, ఓకే ఎంత కాదనుకున్నా కూడా రక్త సంబంధం కదా అనుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఖచ్చితంగా ఇది కావాలని చేస్తున్నారు. ఆయనకి ఎంత మంచి చేసినప్పటికీ ఆయన యాటిట్యూడ్ మాత్రం ఇంకా మారదు. ఆ మనిషి మారడనే స్థాయికి మాత్రం అల్లు అర్జున్ ఆయన స్థాయిని దిగజార్చుకుంటాడని చెప్పుకోవచ్చు. ఏమంటున్నారంటే మైత్రి మూవీస్ వాళ్ళు అఫీషియల్ గా చెప్పినప్పటికీ నీకేమైంది, నీకు చెప్పకుండా అదే కదా వాళ్ళ మూవీ మేకర్స్, వాళ్ళకి ఏదో కొంచెం ఆశ ఉంటది, ఇంకెంత వచ్చినా కూడా రావాలన్న ఆశ ఉంటది, వాళ్ళు చెప్తారు. సో మీరు ఆ సినిమాలో హీరో, మీరు ఫ్యాన్ వాల్ రేంజ్ లో ఇప్పుడు మంచి గుర్తింపు ఉంది మీకు. మీరు ఒక మాట చెప్తే వాళ్ళు వెనక్కి తగ్గుతారు కదా. సో మీకు ఒక షేర్ ఉంది, 300 కోట్ల రెమ్యునేషన్ తీసుకున్నారు, అండ్ మీకు ఒక రైట్ ఉంటుంది ఆ సినిమా విషయంలో మాట్లాడే రైట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. కాబట్టి మీరు చెప్తే వాళ్ళు వెనక్కి తగ్గుతారు కదా. ఇప్పుడు వద్దు, ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి కదా, ఇవి అయిపోయిన తర్వాత వీటి బడ్జెట్ కొంచెం తగ్గుతున్నప్పుడు అప్పుడు మనం కూడా తీసుకొద్దాం చేసుకోండి. ఎందుకంటే అప్పటికి సంక్రాంతికి వస్తున్నాం కూడా వచ్చేస్తుంది, లేకపోతే సంక్రాంతి తర్వాత చేసుకోవచ్చు కదా, 17th 18th ఆ టైంకి పెంచుకోండి. అప్పుడు అదే ఆ మాట నేను చెప్తే వాళ్ళు వినకుండా ఉంటారా? ఖచ్చితంగా వింటారు. సో ఆయన ఈ విధంగా చెప్పకుండా ఓకే వాళ్ళు అఫీషియల్ గా చెప్పారు, ఈయన కూడా ఓకే చేశాడు. మరి జనవరి 11కు వస్తుంది అంటే సో ఈ 3 సినిమాలని, అదే విధంగా ముఖ్యంగా చూసుకుంటే 'గేమ్ చేంజర్' సినిమాని దెబ్బ కొట్టే ప్లాన్ లో మాత్రం వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ 'గేమ్ చేంజర్' ని ఏ సినిమా వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఆ సినిమా ఉన్న కంటెంట్ ఆ విధంగా ఉంది. శంకర్ డైరెక్టర్, గ్లోబల్ లెవెల్లో మనకు రామ్ చరణ్ ఉన్నాడు. చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటి అని.